తులారాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు దక్కే సూచనలు ఉన్నాయండి? బాగా కష్టపడాలి, ఎందుకంటే రెండు పాపగ్రహాలే, శని రాహువులు. 3వ రాశిలో శని, 11లో రాహువు యోగిస్తున్నప్పుడు మన శ్రమని మనం నమ్ముకున్నప్పుడే ఫలితం వస్తుంది. ఎవరో వస్తారు, చేస్తారు, పనులు అయిపోతాయి, మనం చెప్పాం కదా అంటే కావు. ధర్మచింతన చాలా అవసరం. అడుగడుగున ఆటంకాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎదుగుదల చూచి ఈర్ష్య పడి అడ్డు తగిలేవారు ఉన్నారు. ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేయండి. పని అయ్యేంతవరకు ఎవరికి చెప్పద్దు. అనుకున్న ఫలితం చెరువులోనే ఉంది. ఆ చెరువులో ఉన్న ఫలం తీసుకునే లోపల ఎవరో వచ్చి మళ్ళీ దాన్ని ఆటంకపరిచే అవకాశం ఉంది. సమయానుకూలంగా వ్యవహరించండి. సమయానుకూలంగా మాట్లాడితే సమస్యలు దరిచేరవు. ముఖ్యమైన కార్యాల్లో ముందుగానే రెడీ అవ్వాలి. అఖండమైన విజయం లభించే సూచనలు ఉన్నాయి. మాట పట్టింపులకు పోరాదు. ధైర్యం సడలకుండా న్యాయబద్ధంగా వ్యవహరించండి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఆవేశపూరిత వాతావరణం ఉన్నా తెలివిగా మాట్లాడితే పెద్ద సమస్య ఏమీ లేదు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? కొద్దిగా భయంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదువుకుంటే ధైర్యం వస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యనారాయణమూర్తిని దేవాలయంలో కానీ ఆకాశంలో కానీ ఎక్కడైనా సరే చూచి దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా సప్తమస్థ రవి బుధ దోషాలున్నాయి. అందులో రవి దోషం ఎక్కువగా ఉంది. గోధుమలు సూర్యప్రీతిగా అవకాశం ఉంటే దానం చేసుకోండి.